నమస్తే ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు మంచు లక్ష్మి అండ్ టీం ఉంది. ఇటీవల కాలంలో మంచు ఫ్యామిలీకి మళ్ళీ సక్సెస్ కళ వచ్చేసింది. మంచు విష్ణు కన్నప్పతో, అలాగే రీసెంట్గా మంచు మనోజ్ మిరాయ్తో సూపర్ సక్సెస్లు కొట్టారు. ఇప్పుడు మంచు లక్ష్మి వంతు. దర్శ సినిమాని ప్రొడ్యూస్ చేసి నటించిన లక్ష్మి గారి సినిమా ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అలాగే తన కెరియర్ గురించి లక్ష్మి గారు ఏం చెప్తారు, దక్ష సినిమా డైరెక్టర్ వంశీ గారు అలాగే మహేష్ కూడా మనతో ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళ మాట్లాడిందాం. నమస్తే అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా గ్యాప్ తర్వాత మీ ఫ్యామిలీలో ఒక సక్సెస్ కళ అనేది వచ్చింది. ఎస్. సో కన్నప్పతో విష్ణు గారు మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే నిన్నగా మొన్న రిలీజ్ అయిన మీ ముద్దుల తమ్ముడు మనోజ్ మిరాయ్తో సూపర్ సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు మీ వంతు ఏంటి? వావ్, ఇంత గొప్పగా చెప్తుంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. కొన్ని అనుకొని జరగవండి ఇవన్నీ. దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలి నిజంగా. ముగ్గురు సినిమాలు ఒకే సంవత్సరం రావడం, ముగ్గురికి మంచి పేరు రావడం అనేది నిజంగా ఇట్స్ అ బ్లెస్సింగ్. అండ్ రిలీజ్ అప్పుడేమో బాబోయ్ ఏందో ఆ సినిమా అనిపిస్తుంది. బట్ రిలీజ్ అయిన రోజు ఈ కిక్ కోసమే మేము అన్ని సంవత్సరాలు కష్టపడేది అని కూడా అనిపిస్తుంది అనమాట. సో మిరాయ్ థియేటర్లో చూశారు, ఇంట్లో పండగలు చేసుకున్నారు. నాకు ఆ సినిమా చూసిన తర్వాత మీరు అనగనగా ఒక ధీరులో పోషించిన ఐరంద్రి, అలాగే ఇందులో మనోజ్ బ్యాక్ సైడ్, రెండు క్యారెక్టర్లు కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయేమో అనిపించింది. మీరేమంటారు? సూపర్ అంటానండి. అలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాతో అలా కంపేర్ చేసి నా ఐరేంద్రి తోటి కంపేర్ చేస్తుంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఏదో మనోజ్, ఇప్పుడు నేను వెళ్ళి మనోజ్ దగ్గర చూపించుకుంటా, చూడరా నేను ఆల్రెడీ చేసింది నువ్వు చేసావంట అని. బట్ మనోజ్ దగ్గర నుంచి తీయడం కాదు. నేను ఎప్పుడు మనోజ్ని నాకు మనోజ్ ఎలా తెలుసు అంటే, బాబోయ్ ఇప్పుడు ఏం తుంటరాశాలు వేస్తాడో అని. బికాజ్ హీఈస్ అ చైల్డ్ లైక్ నేచర్ కాదు, హీఈస్ అ చైల్డ్ రియల్లీ. సో యూనో నేను మీకు తెలుసా బిందాస్, పోటుగాడు ఇలాంటి సినిమాలన్నీ చూసినప్పుడు హీ హాజ్ సో మచ్ ఎనర్జీ. మిరాయ్ లాంటి సినిమా చేసినప్పుడు ఎంత సటిల్గా ఆ పవర్ని హోల్డ్ చేశాడు, అది మామూలు విషయం కాదు. As a sister, I'm very proud, and as a co-actor, from an artist to artist, I'm proudest. అంటే నేను ఎందుకు కంపేర్ చేశానంటే, అందులో మీ క్యారెక్టర్ కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ కోసం ట్రై చేసిన క్యారెక్టర్. అవును. ఇప్పుడు ఇందులో సేమ్ మనోజ్ది కూడా సేమ్ ఇది. నేను ఇంకా వైల్డ్గా ఉంటానండి. మనోజ్ కొంచెం సటిల్గా చేశాడు. మహావీర్ లామా అనుకుంటూ. మహావీర్ లామా. యా, ఇట్స్ సో ఫనీ. తన పేర్లు మహావీర్ లామా అని పెట్టుకున్నాడు. ఈ సినిమాలో 3 సంవత్సరాల క్రితం సైన్ చేశాడు. నేను బాంబేకి వెళ్ళినప్పటి నుంచి నా పేరు లామా అనే చెప్తున్నాను అందరికి. లక్ష్మిలో లా, మంచులో మా. సో ఇవన్నీ వాడు కావాలని పెట్టుకుంది కాదు, నేను ఇలా అనుకుంది కాదు. ఇట్ జస్ట్ అన్నీ అలా దేవుడు రకరకాలుగా మనకి. కోఇన్సిడెన్స్ అనే పదం నా వొకాబులరీలో లేదు. ఇట్స్ ఆల్ గాడ్స్ డివైన్ ప్లాన్. యా. ఇప్పుడు యాక్చువల్గా అనగనగా ఒక ధీరుడు సక్సెస్ తర్వాత, అంటే ఐ మీన్ క్యారెక్టర్ మీకు వచ్చిన అప్లాజ్ మామూలు కాదు. అంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జయాలు పక్కన పెడితే, మీ క్యారెక్టర్ పర్టికులర్గా మీ క్యారెక్టర్కి వచ్చిన అప్లాజ్ అనేది అనూహ్యం. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఎందుకు అంత రేంజ్లో సస్టైన్ చేయలేకపోయారు మీరు? ఏమో అండి, నాకు తెలిస్తే నేను అదేదో చేస్తాను కదా. నాకే తెలీదు. నాకు వచ్చిన సినిమాలు మంచి సినిమాలు అనుకున్నట్టువే చేసుకుంటూ వెళ్తున్నాను తప్ప. అంటే మంచు లక్ష్మిలో ఉన్న పొటెన్షియాలిటీకి తగ్గ క్యారెక్టర్లు ఇండస్ట్రీ వైపు నుంచి రాలేదా? మీ సెలక్షన్లో లోపం ఏమైనా ఉందా? ఇండస్ట్రీని తప్పుపట్టి ఏం ప్రయోజనం అండి? తప్పంతా నాదే. అదేంటో తెలీదు, తెలుసుకుంటే బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇండస్ట్రీ నన్ను ఇంత గొప్ప పెద్దదాన్ని కాదు నేను అసలు. ఓకే, కమింగ్ టు దక్ష. సో ఆడియన్స్ ముందుకు వచ్చింది, ఏంటి రెస్పాన్స్ ఏంటి? ఏమండి, నేను ఏదో ఫాస్ట్గా క్రైమ్ థ్రిల్లర్ తీసేసాను, పాస్ అయిపోతే చాలు అనుకున్నాను. కానీ లక్ష్మిని ఎలా చూడాలనుకున్నామని, భలే చేసిందని
పొగడుతులు నేనేం చెప్పుకుంటా చెప్పండి, బట్ చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన రెస్పాన్స్ చెప్తే చాలు కదా. అదే చాలా అవన్నీ పొగడుతులండి నాకు, బట్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అంతే. మా లైఫ్ అంతా ఒక ఫ్రైడే మార్నింగ్ 2 hours తెలిసిపోతుంది అంటారు కదా, ఆ హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ వాట్ ఎవర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఈ సినిమాకు కూడా ఒక విశేషం ఉంది. ఫస్ట్ టైం మీరు లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు గారితో కలిసి యాక్ట్ చేశారు. మీరు ఎంత అదృష్టవంతురాలండి. యా, అది మామూలు విషయం కాదు. సో నేను జస్ట్ ఆ వెంకటేశ్వర స్వామికి ఆల్ ఐ కెన్ డూ ఇస్ థ్యాంక్ యూ చెప్పుకోగలుగుతాను అంతే. మనం ఎన్నెన్నో ఏదేదో చేయాలనుకుంటాం, డ్రీమ్ చేస్తాం, అవన్నీ నిజాలు అవుతాయని కాదు, కానీ ఆ డ్రీమ్ నిజమైనప్పుడు ఆ ఫీలింగ్ ఏంటో డ్రీమ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది నిజాలు జరిగింది వాటికి. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ లైక్ దట్. ఇప్పుడు యాక్చువల్గా మోహన్ బాబు గారిని ఈ సినిమాలో తీసుకోవడానికి ఏంటి, సినిమాకి ఎడిషనల్ క్రేజ్ కోసం తీసుకున్నారా, లేదా నా క్యారెక్టర్కి రిక్వైర్మెంట్ ఉండి ఆయన్ని అప్రోచ్ అయ్యి ఆయన కథ చెప్పి ఆయన ఓకే అనిపించుకొని చేశారా ఎలా? సార్ యాక్చువల్లీ ఈ స్టోరీ తెచ్చింది మోహన్ బాబు గారే సార్ మన దగ్గరికి. యా, సో మోహన్ బాబు గారు నచ్చి బాగుంది, ఇది చేస్తే బాగుంటుంది, నా బిడ్డ చేస్తే బాగుంటుంది అని ఆయన నచ్చి ఈ కథని ఇచ్చారు మాకు. సో లక్ష్మి గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, ఈ కథ నువ్వు చేస్తే బాగుంటుంది వంశీ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. సో వి డిడ్ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ సార్, చాలా గ్రౌండ్ వర్క్ చేసాము. చేసి దీంట్లో చాలా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది సినిమాలో. సో అది మోహన్ బాబు గారు ఫస్ట్ నుంచి అనుకున్నది ఆ క్యారెక్టర్. సో సరే చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. సో అందరూ ఇది క్యామియోనా లేదనంటే స్పెషల్ రోలా అని అడిగారు. బట్ నో అండి సార్, ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నారు సినిమాలో అండ్ కథని మలుపు తిప్పే క్యారెక్టర్. సో ఆయన కూడా బాగా ప్రేమించి చేశారు. అండ్ ఇవాళ చాలామంది చెప్తున్నారు లక్ష్మి గారిని మోహన్ బాబు గారిని ఒకే ఫ్రేమ్ మీద చూసి 2 కళ్ళు సరిపోవట్లేదు అని. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఇట్ సార్. నేను అడిగిన దానికి రాలేదు ఆన్సర్. నేను మటుకు ఆయన హెల్ప్ అవుతారని పెట్టుకున్నానండి ప్రొడ్యూసర్ గా అంతే, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యా, నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ అదే కదండి ఆలోచిస్తాను. ఇంతకు ముందు అయితే కథ 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 అని ఉండేది, బట్ నువ్వు కాన్సన్ట్రేషన్ అంతా కథ మీద పెడితే ఆ కథ ఎవరు చూడాలో కూడా ఆలోచించాలి ఒక ప్రొడ్యూసర్. అది నేను చాలా కాస్ట్లీ మిస్టేక్స్ అంటారు చూడండి, బికాజ్ అమెరికా నుంచి వచ్చినప్పుడు ఆ ప్యాషన్ అనేది మామూలుగా ఉండేది కదా. ఇప్పుడు కొంచెం జాగ్రత్తలు పడుతున్నాను. ఓకే, నేను కాస్టింగ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఓటీటీస్కి వస్తున్నాయి సినిమాలు, మనకు ఒక ఫెమిలియారిటీ ఉంటే టక్కన క్లిక్ చేస్తాం అనమాట. సో మలయాళం నుంచి సిద్దిక్ గారిని, తమిళ నుంచి సముద్రగని గారిని, తెలుగులో విశ్వంత్ని, మా సూపర్ స్టార్ మహేష్ని అందరినీ పెట్టుకొని మా సినిమాని అలా ఎలివేట్ చేయడానికే కదా చూస్తాం అల్టిమేట్లీ. సో బొమ్మ చాలా బాగుందన్న ఫీలింగ్ నాకు. ఓకే, అవును. టైటిల్ ఎందుకు చేంజ్ చేశారు? ఇంతకుముందు అగ్ని నక్షత్రం అని పెట్టారు కదా, ఎందుకు దర్శనాన్ని మార్చాల్సి వచ్చింది? అంటే ఇంకొంచెం పవర్ఫుల్గా ఉంటుంది, ఇంపాక్ట్ బాగుంటుందని నాకు వంశీ కన్విన్స్ చేశాడు. దానికి నేను ఒప్పుకోలేదు ఒక 3 నెలలు. అదైతే రీకాల్ వాల్యూ ఉంటుంది, ఏదో ఒక తెలిసిన పేరు. ఈ సెడ్ మీ క్యారెక్టర్కి అదేదో ఇంకేదో అది కాదండి ఇది అని. సో ఇంకా డైరెక్టర్ గారు మాట వెనక తప్పదు కదా, ఎంత ఫైట్ చేసినా ఆయన ఆ గ్రౌండ్ పట్టుకున్నాడు కాబట్టి ఇంకా కనపట్లేదు, మీరే బలవంతం పెట్టినట్టు. మన ముఖ చిత్రాలు అలాగే కనిపిస్తూ ఉంటాయి సార్. నేను బయటపడిపోతుంటాను, లోపలేమో వేరేలా. మహేష్, ఇందులో నీ క్యారెక్టర్ మేడంతో పాటు సపోర్టింగ్ రోల్ అదే బాగా వస్తున్నాయి కామెంట్స్ కూడా. అంటే కొంచెం ఎప్పుడు స్టార్ హీరోస్ తోటి సపోర్టింగ్ రోల్సే కాకుండా ఇలా స్టార్ యాక్టర్స్తో కూడా హీరోయిన్స్తో కూడా మనం చేస్తూ ఉంటే, మన నిత్యమేనన్ గారితో ఒక సినిమాలో చేసాం, అది మంచి పేరు వచ్చింది. మన కీర్తి సురేష్ గారు మహానటి. ఇప్పుడు ఈవిడది కూడా నువ్వు కొంచెం సపోర్టివ్గా ఉంటే ఏమైనా మోసం చేస్తావేమని చూసాం, బాగానే సపోర్ట్ చేసేవారు అని చెప్పి పెడుతున్నారు మెసేజ్. ఇందాక అన్నావు కదా ఇంకొంచెం ఉండుంటే నీ క్యారెక్టర్ ఇంకా బాగుండేది, తక్కువ చేశారు అని. అదే పర్లేదులేండి, ఉన్నాం కదా చాలండి, ఉన్నంతలో బాగా చేశారు. అదే ఎడిటింగ్లో పోయిందా? ఎడిటింగ్లో ఏం పోలేదండి, వాళ్ళు ఎంతవరకు వాడాలో కథకు అంతే వాడారు. నేను కొన్ని ఇచ్చాను కానీ ఎడిట్లో తీసేశారు, సినిమాకి అవసరం లేదండి. సినిమాలో ఏ వేస్టేజ్ లేదు సార్, ఏదైతే మేము షూట్ చేసామో ప్రతి ఫ్రేమ్ ఉంది సార్. స్క్రీన్ ప్లే అంత ఇది లేదు, చూద్దాం ఇది ఎలా వస్తుందో ఎడిట్ లో అనేది లేదు, ఏది కావాలో అదే షూట్ చేసాం. ఎక్స్ట్రా సాంగ్స్ కానీ అవి ఏమీ లేకుండా వాళ్ళు ఓన్లీ స్క్రీన్ ప్లే బేస్ మీద బాగా. సో రీసెంట్గా థ్రిల్లర్స్కి మంచి సార్ ఆడియన్స్లో కానీ
మంచి ఇది ఉంది. సో ఇది థ్రిల్లరే కదా? అవును సార్ ఇట్స్ మెడికల్ థ్రిల్లర్ సార్. మెడికల్ థ్రిల్లర్. సో ఈ సబ్జెక్ట్ ఫస్ట్ రష్మి గారికి చెప్పినప్పుడు ఏమన్నారు? అదే ఆర్టిస్ట్గా ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ చెప్పినప్పుడు షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ సార్. ఇందాక అన్నట్టు మోహన్ బాబు గారు ఈ కథ తీసుకొచ్చారు. సో జనరల్గా ఏంటంటే ఆయన అంటే అంత ఈజీగా కథలు నచ్చవు. సో ఆయనకి నచ్చి కథ మా దగ్గరికి పంపించారంటే డెఫినెట్గా ఎక్సైటింగ్ పాయింట్ ఉంటుందని ఆ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తోనే కథ విన్నాం. సో వివర్ బ్లోన్ అవే విత్ ది స్టోరీ. రేపు భలే ఉంది, ఈ టైంలో ఇలాంటి ఫిలిం వస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది. అండ్ మనకి పోస్ట్ కోవిడ్ ప్రీ కోవిడ్ అని అయిపోయింది సార్ ఇప్పుడు. సో అంతకుముందు ఒక టైప్ ఆఫ్ కథలు చూసేవాళ్ళు, ఇప్పుడు ఈ ఓటీటీస్ ఇవన్నీ కోవిడ్ తర్వాత ఏదో వచ్చినారు, ఒక టైప్ ఆఫ్ కథలు చూస్తున్నారు. సో ఈ టైంలో ఇది కరెక్ట్ కదా అని చెప్పేసి మాకు అనిపించింది సార్. అండ్ కరెంట్ అఫైర్స్ మీద కొంతవరకు కరెంట్ అఫైర్స్ కూడా మేము దీంట్లో పెట్టడం జరిగింది సార్. ఇందాక నేను లక్ష్మి గారిని క్వశ్చన్ అడిగితే పాస్ అవే టు మహేష్ అన్నారు. సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్కి ఫాదరు డాటర్లో ఇద్దరిలో ఎవరు డామినేషన్ ఉంటుంది? మా నాన్నగారండి బాబు. ఇదేం క్వశ్చన్ అండి బాబు. ఆయన ఎక్కడ నేనెక్కడ? ఆర్టిస్ట్ గా నేను అనట్లేదండి, క్యారెక్టర్స్ పరంగా. ప్రొడ్యూసర్ గా మేడం డామినేషన్ అండి, యాక్టింగ్ పరంగా ఆయన డామినేషన్. అమ్మో బ్యాలెన్స్ చేశాడు. ఓకే, ఫస్ట్ టైమా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయటం? అవునండి, తెలుగులో. తమిళ్లో చేశాను ఒకటి. ఓకే, బట్ తెలుగులో ఇదే ఫస్ట్ టైం. ఏంటి అంటే ఫైటింగ్స్ అన్నీ ఉన్నాయి కదా ఇందులో? యాక్షన్ ఎపిసోడ్లు కూడా ఉన్నాయి కదా, ఏమైనా ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? ఎలా? 100% అండి. ఒక ఫైట్ అనేది ఒక కొరియోగ్రఫీ లాంటిది. యూనో కొంచెం మా తమ్ముళ్ళిద్దరిని చూశాను కదా, అన్ని పార్ట్లు ఇరిగిపోయి దాన్ని స్క్రూలు నట్లు బోల్ట్లు వేసుకొని ఎప్పటికప్పుడు టైటన్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు. అవి అలా అవ్వకుండా, బికాజ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ లాంజివిటీ ఉండాలని నేను కొంచెం జాగ్రత్తలు ఎక్కువే తీసుకుంటాను. నువ్వు పడు ఫస్ట్ అంటాను నేను పడే బదులు. సో ఇంతకు ముందు అయితే ఫస్ట్ నేను దూకేస్తాను, నేను చేసేస్తాను అనేదాన్ని. ఇప్పుడు కాదు నాయనా, నువ్వు పడు, నేను ఎక్కడ పడతానో చూస్తాను. సో జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు ఒక లాంజివిటీ అనేది ఉంటుంది దీంట్లో. బికాజ్ ఎమోషన్కి వెళ్ళిపోయి చేసేద్దాం పొడి చేద్దాం అంటే రిస్కులు తీసుకోవాలి, బట్ విత్ ద కరెక్ట్ సపోర్ట్ అన్నమాట. మహేష్, ఇంతకుముందు చాలా సినిమాల్లో నువ్వు కానిస్టేబుల్ క్యారెక్టర్స్ చేసావు. అంతేం కదండి, ఒకటి రెండు చిన్న చిన్న. సో వాటికి ఈ సినిమాలో చేసిన కానిస్టేబుల్ క్యారెక్టర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే మేడం గారితో చేయటం అండి. అక్కడ హీరోలతో చేసామని ఇక్కడ మేడంతో చేసామండి. కొంచెం ఆవిడ చూసి చాలా నేర్చుకున్నాను నేను, ఎలా ఆలోచించాలి ఏంటని. నాది కొంచెం తక్కువ కదా, ఈవిడ చూసిన తర్వాత కొంచెం నేను కూడా ఇంప్రూవ్ అయ్యాను. ఈ 10 ఏళ్ళది ఒక ఎత్తు, ఈవిడతో ట్రావెల్ చేసిన 10 రోజులు ఒక ఎత్తు నాకు. అంతేనా? చాలా కొన్ని చెప్పలేను కానీ ఈవిడ చూసి చాలా నేర్చుకున్నాను నేను, ఎలా ఉండాలి ఏంటి. ఒక మనిషిని ఎనాలిసిస్ చేయగలరు ఈవిడ, వాడు చేసి బిహేవియర్ బట్టి అది ఏంటన్నది కూడా చెప్పగలరు ఈవిడ. అంటే సైకాలజీ చదివారు లేదో నాకు తెలియదు, మైండ్ రీడింగ్ కూడా వస్తా 200% అండి. ఎందుకు ఈవిడ ఇలా రియాక్ట్ అనుకునేలాగా మనం నెక్స్ట్ లెవెల్గా ఆలోచిస్తే నెక్స్ట్ ఏదో ప్రాబ్లం రాబోతుంది కాబట్టి ఇప్పుడు ఇలా రియాక్ట్ అయిందని నాకు అర్థం అవుతుందండి. ఎగ్జాంపుల్ చెప్పకూడదండి, ఇందులోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించిన కాదు కాబట్టి ఎవరి పేర్లు చెప్పకూడదు, మళ్ళీ మనోభావాలు చెప్తుంటే. కానీ అది నా లైఫ్కి హెల్ప్ అయింది. అది ప్రమోషన్ పరంగా మేడంతో వెళ్ళడం కూడా చాలా మంది మా ఫ్రెండ్స్ అయ్యి, అరే మేడంతో బాగా తిరుగుతున్నారు, ఆవిడ చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారా, బాగా చెప్తున్నారు నీ గురించి, వాళ్ళు ఎవరు చెప్తారని మెసేజ్లు పెడుతుంటే బాగా అనిపిస్తుంది నాకు. అంటే ఒక యాక్టర్ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆవిడ ప్రొడ్యూసింగ్ చేశారు, ఆవిడ ఏదో నాకు మనీ ఇచ్చారు, అయిపోయింది అక్కడతో. వీడిలా కూడా ఇవ్వలేదండి మనీ, నేను ఇంకా బ్యాలెన్స్ ఉన్నాను తనకి. ఏం పర్లేదు, ఆయన కూడా వచ్చి నాకు ప్రమోట్ చేస్తున్నాడు. బికాజ్ ఐ సెడ్ నాది అయిపోయింది, నెక్స్ట్ సినిమాకు ఐ విల్ టేక్ కేర్. కానీ మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అయ్యే డబ్బులు వస్తే నేను ఇస్తాను తప్ప ఇంకా లాగే ఇది లేదు. బికాజ్ ఒక బడ్జెట్ అనుకున్నాం, కొన్ని బడ్జెట్లు దాటాయి. అండ్ మనం ఎక్కడ హెల్ప్ తీసుకోగలమంటే యూనో ఫ్రమ్ కో యాక్టర్స్, ఫ్రమ్ డైరెక్టర్స్, వాట్ ఎవర్, సేయింగ్ ఓకే నా లిమిట్ ఇంతే, దీన్ని దాటి వెళ్ళలేను, నేను పోస్ట్ ప్రొడక్షన్కి పెట్టుకోవాలి. అండ్ ఒక్కసారి చెప్పాను మహేష్, నాకు నిజంగా ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ అని. ఈరోజు తను ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు విదౌట్ ఫుల్ పేమెంట్. యూనో ఐ రియలీ రెస్పెక్ట్ దాట్, బికాజ్ తన్ని దాటుకొని ఒక సినిమా కోసం వచ్చి చేయడం అనేది మామూలు విషయం. అంటే ఇందులో కూడా మనస్వార్థం కూడా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈవిడ పెట్టిన అమౌంట్ మళ్ళీ ఈవిడికి వస్తే ఇంకో సినిమా చేస్తారు, 4 వాళ్ళు 10 మంది యాక్టర్స్కి మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఆవిడ ఆగి మనిషి కాదు, ఎందుకంటే ఈ అమౌంట్ తీసుకెళ్ళి వేరే దుక్కుని పెట్టి ఆవిడ కాదు,
ఆవిడకి ఎంత వస్తే అంతో మళ్ళీ ఇంకోటే చేస్తారు కాబట్టి మళ్ళీ అంటాడు ఎవడొకడు ఊరి నుంచి వచ్చి కూడా ఆడికో ఆఫర్ దొరుకుతుంది. నెక్స్ట్ మనం ఎలా ఉంటాం అనుకోండి, అది వేరే విషయం. అలా దానికోసం అండి అంతే. సినిమా బాగుంటే అందరూ బాగుంటారు కాబట్టి మనం దానికోసం. అందరూ అలా ఆలోచించరు. షూట్ ఉన్నప్పుడు ఎలా కుదరదు కాబట్టి, షూట్ లేనప్పుడు పాపం ఆవిడ ఎప్పుడు చెప్పినా మనం సార్ ఎప్పుడు చెప్పినా రావటానికి అవుతుందండి అంతే. సో విష్ణు అండ్ మనోజ్తో కూడా చేసావు కదా? నేను చేయలేదండి. చేయలేదా? మేడం ఈ సినిమాలో లక్ష్మి గారు, నేను మోహన్ బాబు గారు చేసింది మహానటి, అది హిట్. నెక్స్ట్ మేడం గారు, నేను ఇది కూడా మంచి రివ్యూస్ వస్తాయి అంతే అండి. ఓన్లీ తండ్రి కూతులతో చేశానండి. అన్నదమ్ములతో ఇంకా చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత ముందుకెళ్దాం, చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ వస్తానని చెప్పి గాడ్ గ్రేస్ రావాలి. అవి కూడా ఏంటి త్వరలో వస్తుంది. ఇప్పుడు మోహన్ బాబు గారికి లక్ష్మి గారికి ఉన్న ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు గమనించిన తేడా ఏంటి? ఇద్దరు అంటే నాకేమనిపిస్తుంది అంటే, చాలా మందికి అంటే బయట నుంచి చూస్తే కోపం అంటారు కదండి, కోపం ఎక్కువ ఎవరికి ఉంటుంది, వాళ్ళకి ప్రేమ ఎక్కువ, జాలి ఎక్కువ ఉంటుంది ఏమని నాకు అనిపిస్తుంటుంది. ప్రేమ ఇద్దరు అంతే చిన్నగా ఉంటుంది, కానీ అందులో ఎక్కడో ప్రేమ ఉంటుంది. వాళ్ళు ఏమన్నా అన్నా కానీ మనకి ఏమో అనాలనిపించదు, ఎక్కడో చిన్న ప్రేమ ఉంటుంది. మళ్ళీ ఆ మాటలోనే చిన్న ఆ లేయర్ ఉంటుంది. అది చాలా ఇష్టం నాకు ఇద్దరిలోని. ఈ సినిమా షూటింగ్లో ఎప్పుడన్నా లక్ష్మి గారు కోప్పడ్డారా? ఈవిడ కోప్పడలేదు, కానీ ఆయన కొంచెం ఇలా చూసేలోగా కుర్రోళ్ళందరూ వెళ్ళి కాలు మీద పడ్డారు. ఆయన ఎవరంకో కోపంగా చూస్తున్నారు, మన కుర్రోళ్ళందరూ వెళ్ళిపోయి కాలు మీద పడుతున్నారు, కానిస్టేబుల్ అందరూ. అంటే అంత భయం. నేను వచ్చి కూర్చొని భోంచేయి అంటేనే ఏమన్నారు మీరు అనిపిస్తుంది, నాకు కంఠం అలాంటిది. సో బేస్ ఎక్కువ, నేనేమైనా అంటే చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు. బట్ భావన ఒకటి ఉంటుంది, వాళ్ళకి ల్యాండ్ అయ్యేది ఇంకోలాగా ఉంటుంది. స్వచ్ఛమైన మనసు అండి. చిన్నపిల్లలు ఎలా మన బాలయ్య బాబు గారు ఫిమేల్ వెర్షన్ అనిపిస్తారు నాకు. ఇవిడ చాలా స్వచ్ఛంగా, మనసులో ఏమీ లేకుండా హార్ట్ఫుల్గా ఎదుటోని ప్రేమించడం, ఆడికి నీట్గా ఫుడ్ పెట్టడం, తల్లిలాగా మహానట్లో సావిత్రి పెట్టినట్టు పెట్టడం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం అది వేరే విషయం. అలా బాలకృష్ణ గారి ఫిమేల్ వెర్షన్ మంచు లక్ష్మి గారు ఇదండి అంత ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు మహేష్. మీ దానికి మీ కౌంటర్ ఏంటి? కౌంటరా? నేను ఐ విల్ టేక్ ఇట్ ఇన్, ఆస్వాదిస్తున్నాను. సొసైటీ నీడ్స్ స్ట్రాంగ్ ఉమెన్ లైక్ లక్ష్మి గారు అండి. అయ్యో, ఉమెన్ హూ స్టాండ్ అప్ ఫర్ దెమ్ సెల్వ్స్ అండి. నా వాయిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని నేను అది ఏదైనా కానీ, ఐ థింక్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు సే ఈజ్ ఇంపార్టెంట్, మై వాయిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. ఈ సినిమాలో యాజ్ ఏ ఇన్స్పెక్టర్గా మీరు డీల్ చేసిన అంశం ఏంటి? అంటే యూనో ఒక కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, ఒక కైండ్ ఆఫ్ స్ట్రిక్ట్నెస్, ఒక కైండ్ ఆఫ్ ఏదో కాప్ క్యారెక్టర్ చేశాం కదా అని ఒకేలాగా ఎప్పుడు అలా సీరియస్గా ఉండకుండా, ఆ ఇన్వెస్టిగేషన్లో ఏది ఎలా ఎప్పుడు అవసరమో, ఎలా చేయాలో, ఏం చేయాలో. ఆబ్వియస్లీ వంశీ గారు త్రూ అవుట్ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి దెర్ వాజ్ మోర్ ఫీడింగ్ లైక్ దాట్. అండ్ కొన్ని ఎందుకు వంశీ ఇవి ఎందుకు ఇలాగా అంటే కూడా, బట్ యూ హ్యావ్ టు ఫాలో ద డైరెక్టర్, ఆయన విజన్ ఏంటో అని. అల్టిమేట్గా సినిమా చూసినప్పుడు ఓహో ఎందుకే ఇలా అన్నారేమో యూనో. సో ఏ క్యారెక్టర్ తీసుకున్నా దానికి ఒక హిస్టరీ, దానికి ఒక బ్యాక్ స్టోరీ, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు. ఇప్పుడు మీరు బొమ్మ ఓపెన్ చేసినప్పుడు, సినిమా ఓపెన్ చేసినప్పుడు తను ఉండేది ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ దాకా రావడానికి, వాట్ ఈస్ ద హిస్టరీ అనేది మనం హిస్టరీ చూపించలేం. బట్ నీ బాడీ లాంగ్వేజ్లో ద వే యూ స్పీక్, ద వే యూ రియాక్ట్, అదన్నీ ఒక పీపుల్ సంథింగ్స్ బిన్ విత్ హర్ అన్నట్టు అది ఒక ఆర్టిస్ట్గా యూ హ్యావ్ టు బ్రింగ్ ఫోర్త్. సో నాకు అందుకే ఇష్టం సినిమా అంటే. చాలా లేయర్స్ ఉంటాయి, చాలా హోంవర్క్ చేయొచ్చు, చాలా డీప్గా థింకింగ్ చేయొచ్చు. ఒక క్యారెక్టర్ అనాలిసిస్ అనేది నాకు చాలా చాలా ఇష్టం. సో మీరు ఇందాక చెప్పారు సీనియర్ ఆర్టిస్టులు, అటు సముద్రగని గారు కానీ, సిద్దిక్ కానీ, నాన్నగారు, ఇప్పుడు వీళ్ళందరితో వర్క్ చేయడం అనేది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అదొక పాఠం లాంటిదే కదా. సో ఈ పర్టికులర్ ఈ సినిమాలో వాళ్ళతో కలిసి యాక్ట్ చేసినప్పుడు మీరు నేర్చుకుంది ఏమండి, ఒక సెట్లో ఉన్నంతసేపు ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ లెర్నింగ్ లెసన్. ఇట్స్ నాట్ అ నార్మల్ విషయం పెద్ద యాక్టర్స్తో, మంచి యాక్టర్స్తో చేయడం. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఎప్పుడూ ఒక మంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చి పెట్టుకోవాలనుకుంటాను. బికాజ్ నాలో ఉన్న మంచి ఆర్టిస్ట్ ఒక మంచి యాక్టర్ ఉన్నప్పుడే బయటపడుతుంది. అలా అనుకున్నాం. ఈరోజు మేము ఒక పేషెంట్గా ఒక అతను చేశాడు, తిరుపతి నుంచి మేము లోకల్గా పిలిపించుకున్నాం. మేమందరం అనుకున్నాం, తనకి షూటింగ్లో చిన్న దెబ్బ కూడా తగిలింది. కానీ మేమందరం అనుకునేది ఏంటంటే భలే చేశాడు ఆ అబ్బాయి, అసలు అనుకోలు దట్ ఏదో
మేము బ్యాక్గ్రౌండ్గా ఒక అతన్ని తీసుకొచ్చి ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు పెట్టను అనుకుని అలా జరుగుతుంటాయి. ఈజ్ అ పేషెంట్, వన్ ఆఫ్ ద పీపుల్ లాగా. బట్ ఎంత బాగా చేశాడు, వీ నెవర్ నో. సో ఆన్ అ సెట్ ఏదో తీసి పడేసిన ఒక యాక్టర్ కూడా అమ్మని ఎంత బాగా చేశాడు అని కళ్ళు తెరిపిస్తారు అనమాట. సో ఎవ్రీ డే ఆన్ అ సెట్ ఈస్ అ కాన్స్టెంట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ అండి నాకైతే మటుకు. మీరు ఈ సినిమాకి ప్రొడ్యూసరు, ఇందులో మోహన్ బాబు గారు యాక్ట్ చేశారు. అంటే మీరు ఫాదర్గా ఆబ్లిగేషన్ తీసుకున్నారా, పేమెంట్ చేశారా? ఇవ్వలేదండి ₹1 నేను. అందుకే బొమ్మ అంత బాగా కనిపిస్తుంది. ఆయన వచ్చి కూడా నాకు ఈ సీన్ నచ్చలేదని వెళ్ళిపోయారు ఒకరోజు. తర్వాత నెక్స్ట్ డే చూసావా వెళ్ళిపోయాను అన్నారు. నేను కానీ డబ్బులు ఇచ్చింటే కూర్చోబెట్టుండే దాని డాడీ, ఇవ్వలేదు కాబట్టి పంపించేశాను అన్నారు. ఆయన నవ్వుకున్నారు. బికాస్ దట్స్ ఇట్. ఐ మీన్ there is a sense of a command when there is a proper exchange. ఒక ఆర్టిస్ట్ని డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టినప్పుడు నా కథ ఇదే, నా సీన్ ఇదే తీయండి అని. బట్ అక్కడికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది, కొంచెం జంకు. అయ్యో పాపం ఆయన ఒక ఫేవర్ లాగా చేస్తున్నారు నాకు, ఆయన ఇబ్బంది పెట్టకూడదు అని ఫీల్ అయ్యాను. ఈ మాట అనేసాక తర్వాత కూర్చోబెట్టాను. ఇది అన్నాను కానీ డాడీ మీకు తెలిసిందే 6 PM తర్వాత ఆయన పనిచేయరు. అలాంటిది నా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ఆ 7 రోజులు ఆయన 12, 1 గంట, 2 గంటలకి పంపించాను నేను. సో అది ఉనింది, ఇది ఉనింది. అది ఎందుకు చేశారు, నాన్న కూతురు కాబట్టి చేశారు, ఇంకెవ్వరికి అయి ఉంటే చేసి ఉంటారు ఆయన. సినిమా చూసిన తర్వాత మోహన్ బాబు గారి కామెంట్ ఏంటి? నేను ఎవరికి సినిమా చూపించలేదండి, ఇంకా ఈరోజు చూడబోతారు అందరూ. ఎందుకని? మా నాన్నగారే చెప్పారండి, సినిమా నువ్వు నమ్మి ఒక సినిమా తీసినప్పుడు నువ్వు 10 మందికి చూపిస్తే నీకు మిగిలేది టైటిల్ కార్డు, ఇంటర్మిషన్, శుభం అని. సో నేను కష్టపడి తీసి ఇది బాగా అందరికీ ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు నేను బయట పెట్టేది మా విజన్. మీకు నచ్చుండొచ్చు, నచ్చకపోవచ్చు, బట్ ఏదైనా మా స్టాంప్ అని. ఇప్పుడు రేపు 10 మందికి చూపించి 10 మంది చెప్పింది నేను మార్చి బయటకు వెళ్ళాక నన్ను తిట్టినప్పుడు ఇది నాది కాదు కదా, నేను వినుండకూడదు కదా అని అలాంటి థాట్స్ లేకుండా ఇప్పుడు తిట్టినా నన్నే, పొగడ్తలున్నా నాకే, మాకే. ఈ క్వశ్చన్ మీ ఇద్దరు ఆన్సర్ చేయొచ్చు. మంచు లక్ష్మి గారు ఆర్టిస్ట్గా బెస్టా, ప్రొడ్యూసర్గా బెస్టా? అయ్యో, రెండు సూపర్ సార్ నిజంగా, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు జర్నీ చేశాను సార్. నాకు ఆ సైడు చూశాను, ఈ సైడు చూశాను. సో యాక్టర్గా బ్రిలియంట్ యాక్టర్ సార్. సో ఇంకా నేను చెప్పేంత టోన్ అయితే కాదు డెఫినెట్గా. ప్రొడ్యూసర్గా గోల్డ్ అసలు. ప్రొడ్యూసర్గా డబ్బులు ఇవ్వలేదు దాని గురించి కాదండి, ఆవిడకే బోలు మంది ప్రొడ్యూసర్స్ వస్తారు కదా, ఆవిడే చేయాలని ఉంది. ఆవిడ యాక్టర్స్గా చాలా క్యారెక్టర్లు చేయాలని ఉంటుంది నాకు. అంటే ఆవిడ కొన్ని లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పా, ఆ నరసింహాలో ఆ రమ్యకృష్ణ గారి లాగా ఒక సూపర్ స్టార్కి ఆపోజిట్లో అలా నిలబడి ఐస్తో ఆ కంట్రోల్ చేయటం, హీరోని కూడా ఆ టైప్ రోల్స్ మేడం సెట్ అవుతాయి. ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్స్ వాళ్ళే వస్తారు కదా, మేడమే చేయాలని ఏం లేదు కదా. మేడం చేస్తానంటే కొంతమంది వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా, మేడం చూసి పెట్టేవాళ్ళు. ఇంకా లేదు అంటే మళ్ళీ ప్రొడ్యూసర్కి ఎలా ఇష్టం అంటే నాలంటి పెట్టి చిన్న ఓటీటీ సినిమా ఏదో 1.5 crore ఆవిడ పేరు వేసుకుంటే ఎలా వచ్చేది, అలాంటివి చేయటం ఇష్టం. పెద్ద బడ్జెట్లో ఆవిడ పెట్టడం ఇష్టం ఉండదు నాకు, పెద్ద బడ్జెట్లు తీసుకోవటం ఇష్టం ఆవిడ రెమ్యునరేషన్గా. ప్రతి ఫ్రేమ్ చాలా గ్రాండ్గా ఉంటుంది సార్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎవ్రీ ఫ్రేమ్లో కనబడతాయి. అది నేను ఎప్పుడు తప్పు చేయలేదండి. నేను చేసిన ప్రతి సినిమాలోనూ నేను ₹1 ఖర్చు పెడితే అది ₹10 లాగా కనిపించాలనుకుంటాను తప్ప సినిమాకి ఎప్పుడు నేను వెనకబడలేదు. అది ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, బికాజ్ సినిమా ఇస్ బియాండ్ ఆల్ ఆఫ్ అస్. సో దానికి 100% ఇవ్వకపోతే దేవుడు అనేవాడు ఉన్నాడు అక్కడ. ఈ సినిమా రిలీజ్కి ముందు ప్రొడ్యూసర్గా మీరు బ్రేక్ ఈవెనా? అది నాకు ఈ వీకెండ్ తర్వాత తెలుస్తుందండి, బ్రేక్ ఈవెనా కాదా అనేది. అందుకే నేను మైత్రి మూవీస్ తోటి డిస్ట్రిబ్యూషన్ వెళ్ళాను, నంబర్లు కరెక్ట్గా తెలుస్తాయని. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను మొన్న మైత్రి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా శశి గారు కూర్చోబెట్టి నాకు ఆయన ఇవన్నీ చూపించారు. చూడమ్మా, నీకు ఇలా చూపిస్తాను, నీకు ఇన్ని థియేటర్లు, ఇన్ని టికెట్లు దిగాయి, ఇంత పే చేసాము, ఇంత చేసాము అని. అంత క్లారిటీ, అంత ట్రాన్స్పరెన్సీ కూడా ఉండడం నేను ఇంతకుముందు చూడలేదు. ఇంతకుముందు కూడా చాలా సినిమాలు రిలీజ్ చేశాను కానీ
నాకుగా ఒక ఎగ్జిబిటర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ తీసుకొచ్చి ఒక సూట్ కేసు ఇవ్వడం నా లైఫ్లో తెలియదు నాకు. నేను అన్ని ముక్కలుగా అమ్ముకొని చేర్చుకోవడం తప్ప. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సమ్ సూట్ కేస్, చిన్నదో మధ్యలోదో కొంచెం పెద్దదో. పెద్ద సూట్ కేసు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవును, ప్రొడక్షన్కి ఎందుకు 10 years గ్యాప్ వచ్చింది? వైఫ్ ఆఫ్ రామన్ తీసానండి బిఫోర్ కోవిడ్. దాని కోవిడ్ తర్వాత అసలు సినిమాలు చేస్తామా లేదా అది తెలియలేదు కదా. సో జనాలు కూడా ఏం చూస్తున్నారు, ఐ టుక్ మూమెంట్ బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ సో అవైలబుల్. మనం తెలుగు సెన్సిబిలిటీ అని ఇంకా తీయడానికి లేదు, ఒక హ్యూమన్ సెన్సిబిలిటీ తోటి సినిమా తీయాలి ఇప్పుడు. సినిమా అనేది యా, సో దట్స్ వై నో లాంగ్వేజ్ బ్యారియర్. ఎస్ సినిమాలు చేసుకుంటూ వచ్చాను కానీ బట్ ప్రొడక్షన్ అనేది మామూలు విషయం కాదండి. తీసినంతసేపు ఎందుకురా నాకు ఇదే అనుకుంటా, ఇంకో వారం తర్వాత కొత్త కథలు ఏమన్నాయని ఎతికేస్తుంటా. ఈ రోజు మనకు బాబోయ్ నాన్నగారు ఆర్టిస్ట్గా చేస్తూ ప్రొడ్యూసర్గా 50కి పైగా సినిమాలు తీశారు. మరి మీరేమో అప్పుడే చాలా కష్టం అంటున్నారు. మా నాన్నగారు అల్లుడు గారు 24 రోజుల్లో తీశారు. ఇప్పుడు మేము ఒక సాంగ్ తీయలేకపోతున్నాం 24 రోజుల్లో. ఓకే, సో ట్రూత్ బీ టోల్డ్, మన ఇంతకు ముందు ఎలా యూ కాంట్ కంపేర్ సినిమా అప్పటికి ఇప్పటికి. ఒక సెటప్కే 2-3 hours తీసుకుంటున్నారు. ఏంటి, ఒక్క షార్ట్ సెటప్కి ఒక హీరో వచ్చి అక్కడి నుంచి జంప్ చేసి ఒక బల్టీ కొట్టి తీయాలంటే ఆ లైటింగ్ ఎంత చేయాలి తెలుసా మీకు? అది ఎంత టైం తీసుకుంటారు తెలుసా? మళ్ళీ లంచ్ బ్రేక్ అంటారు, ఈ బ్రేక్లు అండ్ ఆ బ్రేక్ ఇవ్వకపోతే మళ్ళీ బత్తాలు ఎక్కువ అవుతాయి. కాస్టింగ్ కానీ మన కెమెరాస్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ సో మచ్ మోర్ ఎక్స్పెన్సివ్ దట్ ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ యూస్ టు బీ బిఫోర్. మనకి ఇంతకు ముందు ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళేవాళ్ళం. ఓకే, గుంటూరు అయితే ఇంత వస్తుంది మనకి, మన ఫ్యాన్ బేస్ ఎక్కడుంది. నాకు నిన్న ఫోన్ చేసి గాజువాకలో థియేటర్ పడలేదని, నేను వెంటనే ఫోన్ చేసి గాజువాకలో థియేటర్ పడాలి బికాజ్ మా డాడీకి బోల్డ్ అంతమంది ఫ్యాన్స్, అక్కడ మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీకాకుళం గాజువాకలో పడకపోతే ఇంకా వేస్ట్, నాకు అవసరం లేదు మల్టీప్లెక్స్లో కూడా అని చెప్పారు. సో వీ హ్యావ్ టు నో వేర్, ఎక్కడ ఏమి చూపించాలి, ఎలాగ తీసుకెళ్ళాలి అని చెప్పి కూడా సినిమా. అండ్ అప్పుడైతే ఒక శాటిలైట్ అనేది ఉండేది, హిందీ డబ్బింగ్ రైట్స్ అని ఉండేది, ఇంకొకటి ఉండేది యూనో ఆడియో రైట్స్ అని ఉండేది. కానీ ఇప్పుడు కూడా మీకు కొత్త ఆదాయ మార్గాలు వచ్చినాయి కదండి. ఒక ఓటీటీ ఓవర్సీస్ అంత ఈజీ అనుకుంటున్నారండి. ఓటీటీ ఏమో గుడ్డు ముందు వచ్చిందా పిల్ల ముందు వచ్చిందా అన్నట్టు అయిపోయింది. మీరు సినిమా తీస్తే తీసుకుంటాం, బట్ తీసుకోకముందు మేము ఓకే చేయాలి. సో యూ డోంట్ నో, వాళ్ళ దగ్గరకు ఓటీటీకి వెళ్ళి ఒక సినిమా ఓకే చేయించుకోవాలంటే 3 సంవత్సరాలు కూర్చోవాలి వాళ్ళతోటి. ఆ లాస్ట్ మినిట్లో మా విజన్ మారిందని మిమ్మల్ని అలా డ్రాప్ చేస్తారు. అలా 3-4 సిరీస్ అలా డ్రాప్ చేసినట్టుగా ఉన్నాయి. పేషెంట్గా ఉన్న రోజులు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఇది కాదండి ఇంకొకటన్నా నిరాశపడిపోతారు యాజ్ ప్రొడ్యూసర్. యూనో ఓటీటీలో ఫస్ట్ తీసింది నేనే, మిస్సెస్ సుబ్బలక్ష్మి అని. యప్ టీవీలో అసలు ఓటీటీ తెలుగులోకి వచ్చింది యప్ టీవీ. ఫస్ట్ యాక్టర్ చేసింది నేనే. బట్ వెన్ యూ అండర్స్టాండ్ ద కార్పొరేట్ వరల్డ్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. అల్టిమేట్లీ నాకు ఫస్ట్ కాపీ వరకు చేస్తా, దాని తర్వాత మీరు చూసుకోండి అంటాను నేను. సో యూనో ఓవర్సీస్ ఇది అది ఉన్నాయి కానీ బట్ ఇట్స్ నాట్ యాజ్ ఒక ప్రొడ్యూసర్కి ఇట్స్ నాట్ యాజ్ అనుకూలంగా కాదు ఇది. ఓ పెద్ద స్టార్ ఉంటేనే, ఇప్పుడు మీకు చరణ్లు, బన్నీలు, ప్రభాస్లు, తారక్లు ఉంటేనే దే విల్లింగ్ టు గివ్ మనీ అప్ ఫ్రంట్. మిగతా వాళ్ళు సెకండ్ టియర్ థర్డ్ టియర్ వాళ్ళకే అసలు నో ఛాన్స్. మేము సినిమాలు తీసుకొని మళ్ళీ వాళ్ళ వెనకాల పడాలి తప్ప. సో వాట్ ఈస్ ద పాయింట్ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు దర్శక ఏంటి ఓటీటీ అయిపోయిందా మరి? ఎస్, అది మేము ఇంకా సంతకం పెట్టలేదు, చెప్పకూడదు. బట్ పెద్ద ఓటీటీకి వస్తున్నాయి. ఎస్, నెక్స్ట్ వీక్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే పెట్టేస్తే వాళ్ళకి ఓహో ఎలాగో దానిలో వస్తుంది కదా అని చూడడం. నేను రిక్వెస్ట్ అండ్ వాళ్ళు కూడా అలాగే అడుగుతారు మా పేరు వేయండి అని. నేను అంటే మీ పేరు వేస్తే నా పొట్ట కొట్టినట్టు కదా, నాకు అట్లీస్ట్ ఒక 1 week గ్యాప్ ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేసుకొని 1 week తర్వాత వేస్తాను అని అడిగాను అనమాట. సో దే సెడ్ ఓకే. అంటే జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే పెద్ద సినిమాలకి కూడా 1 monthలో వచ్చేస్తున్నాయి, చిన్న సినిమాలు అయితే 1 week 2 weeksకే ఓటీటీలో వస్తున్నాయి. మరి మీ సినిమాకి ఏంటి అగ్రిమెంట్? ఎన్ని వారాల తర్వాత ఓటీటీ? ఎంత త్వరగా వస్తే అంత మంచిదండి. బికాజ్ ఎలాగో మా లైఫ్ 1 weekకే,
ఎంత ఏమైనా యూనో ఒక ఇప్పుడు మిరాయి లాంటి సినిమాలు వస్తే తప్ప ఒక అది కూడా 2 వీక్ రన్ అంటారు. ఇప్పుడు ఓజీ వస్తుంది నెక్స్ట్ వీక్. కొన్ని థియేటర్లో 100% తీసేస్తారు. ఎంత పెద్ద హిట్ అన్నా ఇంకొక హీరో వస్తున్నారంటే ఫస్ట్ ఆ ఓపెనింగ్స్ మీద పడతారు ఎవరైనా. ఇట్ ఈస్ అల్టిమేట్లీ అ బిజినెస్. మనం ఎన్నైనా ఫీలింగ్స్ తోటి ఎమోషన్స్ తోటి మాట్లాడుకున్నా ఇట్స్ అల్టిమేట్లీ అ బిజినెస్. సో వాట్ ఐఎమ్ హోపింగ్ ఇస్ మేము వెళ్ళే ఓటీటీకి ఇంకో 4 వారాలు 7 వారాలు 8 వారాల తర్వాత కాకుండా ఈ 4 వారాల లోపలే వాళ్ళు కానీ వేస్తే ఈ వేడంతా దాని మీదకే వస్తుంది అని ఒక హ్యాపీనెస్. ఏం ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్? సినిమా రిలీజ్ అయిందండి. నేను ఇప్పుడు వెళ్ళి 3 రోజులు పడుకుంటాను. ఫుల్గా మా అమ్మ దగ్గర అన్నం వండించుకొని వేడిగా తిని పడుకుంటాను నేను. దాని తర్వాత అప్పుడు నా బ్రెయిన్ సెల్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ చెప్పు. ఆల్రెడీ కమిట్ అయినవి ఉంటాయిగా? ఉన్నాయి. బూకీ అని ఒక సినిమా చేస్తున్నాను, తెలుగు అండ్ తమిళ్. తమిళ్లో ఇంకో 2 సినిమాలు ఆల్రెడీ ఫినిష్ చేసి రిలీజ్కి ఉన్నాయి. అండ్ ఇంకొకటి అది ఇంకా ఫినిష్ అవ్వలేదు కాబట్టి చెప్పను. ఫినిష్ అయ్యి బయటకు వచ్చేటప్పుడే చెప్తాను అనమాట. బూకీ కూడా నన్ను పిలిచి ఓపెనింగ్ చేశారు కాబట్టి అందరికీ తెలిసిన విషయం కాబట్టి చెప్తున్నా. ఓకే. షోస్ కానీ ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి. షోస్కి కూడా గ్యాప్ ఇచ్చారు కొంచెం? లేదండి, నేను తెలుగు షోస్కి గ్యాప్ ఇచ్చాను. బట్ ఐ జస్ట్ డిడ్ అ పాన్ ఇండియా షో కాల్డ్ ట్రేటర్స్. ఇట్స్ ఇండియాలో లాంచ్ అయిన షో. అది వరల్డ్లో #1 రియాలిటీ షో అది ట్రేటర్స్ అని. బీబీసీ వాళ్ళు అమెజాన్ వాళ్ళు కలిసి 4 సంవత్సరాల నుంచి కష్టపడితే ఆ షో ఇండియాకి వచ్చింది. సో ఐ వాజ్ ఆన్ ద లాంచింగ్ లాంచ్ ఆఫ్ ద షో ఇన్ ఇండియా. వివాదం అనేది ఒక మంచులా కరిగిపోతుంది అనే దాని మీద మీ కామెంట్? అలాగే కరిగిపోతుందండి. ఆ దేవుడి దయ వల్ల, మీరు మీ ఆశీస్సుల వల్ల అలాగే కరుగుతుంది. కరగాల ఆటోమేటిక్గా. అది ఎవరింట్లో లేదండి, ప్రతి ఇంట్లో ఉంటాయి. మా ఇంట్లో ఉంటాయి, ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. సో మహేష్, నీ నెక్స్ట్ కమిట్మెంట్స్ ఏంటి? మా సూపర్ స్టార్ మహేష్ అడగని ఏం చేస్తాను, నన్ను కాదు. ఊపిరి పీల్చుకొని చెప్తున్నా బికాస్ చాలా ఉన్నాయి కాబట్టి. రాజాసాబ్ అండి, నవీన్ పుట్టెట్టి గారి దానగానికి ఒక రాజు, నెక్స్ట్ వరుణ్ తేజ్ గారి తోటి, అఖిల్ గారి తోటి, శ్రీకాంత్ గారి అబ్బాయి తోటి. ఇప్పుడు జనరల్ కమెడియన్స్ అందరూ హీరోలు అవుతున్నారు కదా, మరి నీతో ఒక ప్రధాన పాత్రలో సినిమా మేడం గెస్ట్ రోల్ చేస్తే నేను చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే లేదు. చేస్తాను, నేను రెడీ. మహేష్ తను ఊరికే జోకులు వేసేసుకునేంత ఇదిగా ఉంటాడు కానీ మీరు తను చేసిన ప్రతి సినిమాని మహానటి మహేష్ అంటారు, రంగస్థలం మహేష్ అంటారు. అలా ఒక సినిమాతో ఆ పేరు పెట్టడం అనేది చాలా కష్టం. తను అలా నిలబడిపోయేటట్టు మిమ్మల్ని ఆకట్టుకున్నాడు అనమాట ఆ క్యారెక్టర్స్. సో ఎవరైనా నేను అనేది ఏంటంటే ఓవర్ నైట్ సక్సెస్ హ్యాపెన్స్ ఇన్ 10 years. సార్ నేను ఇంకో మదం అని ఒక ఫిలిం చేశాను సార్. నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంటుంది. అది అయిపోయింది, అది షూటింగ్. అది మేడం గారు ఇలా టచ్ చేస్తే చాలండి, వరుసటి 3 సినిమాలు, ఇంకో సినిమా చెప్పట్లేదు ఆయన. మేడం ఇలా జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు, వరుసటి 3 సినిమాలు అయినా. సినిమా సక్సెస్లో మ్యూజిక్, పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ఈ సినిమాకి, థ్రిల్లర్ సినిమాకి. సో అచ్చు కదా, సో తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అయింది? అలాగే సాంగ్, ఈ సినిమాలో ఒక సాంగ్ కూడా మంచి పాపులర్ అయింది కదా, ఆ సాంగ్ గురించి కూడా అని చెప్పి. అచ్చు స్కోర్ బ్రిలియంట్ స్కోర్ సార్. ఒకే సాంగ్ స్కోర్ ఒక థ్రిల్లర్కి ఎంత అంటే రేసీగా ఉండాలి స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే రేసీగా ఉన్న అంత రేసీగా మనకు విజువల్గా కనబడాలి. సో అచ్చు గేవ్ 200% ఫర్ ఇట్. 100% బయటికి రాగానే ఆడియన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అని అంటారు సార్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీంట్లో చాలా ఇమోషన్స్ ఉన్నాయి, ఫైట్స్, స్టంట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, మీకు వాట్ నాట్ ఆల్ అంటే ఎక్సెప్ట్ ఫర్ కామెడీ మీకు అన్ని రసాలు ఉన్నాయి దీంట్లో. సో ఆ సీన్ని ఎలివేట్ చేయడానికి, సినిమాని అంత రేసీగా ఉంచడానికి అచ్చు చాలా హెల్ప్ అయ్యాడు సార్. కాసర్ల శ్యామ్ గారు రాశారు సాంగ్. నేను దగ్గరుండి ఇష్టపడి రాయించుకున్న పాట ఇది. బికాజ్ మేము ఎప్పుడూ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి పాడితే మగాల్ని తిడుతూ పాడితేనే ఎంపవర్మెంట్ అనేది తప్పు. మమ్మల్ని మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఒక సాంగ్ ఉండాలి, ఒక ఉమెన్ యాంథమ్ లాగా అవ్వాలి అని రాసుకున్న పాట ఇది.
and I'm very, very, very proud of the song. అందుకే మాకు సాంగ్ ఎంత నచ్చిందంటే మేము దాన్ని యాక్చువల్గా జనరల్గా ప్రమోషనల్ సాంగ్ హాఫ్ స్క్రీన్ చేసి రోలింగ్ టైటిల్ చేస్తాం సార్ ప్రమోషనల్ సాంగ్స్. బట్ ఇట్లా ఫుల్ స్క్రీన్లో పెద్ద తెర మీద మంచిగా ఆ సాంగ్ ఎంజాయ్ చేయొచ్చు ఆడియన్స్. సో ఆ సాంగ్ అయిపోయిన తర్వాత రోలింగ్ టైటిల్ చేసాం. ముందు కూడా మేము చాలా మంచి పాట పాడారు. మొన్న మనోజ్ గారు కూడా మగాళ్ళని మనోజ్ గారు కూడా ఆ సాంగ్ మొన్న మన ప్రసాద్ ల్యాబ్లో ప్లే చేసినప్పుడు షాక్ అయిపోయారు ఆయన సాంగ్ చూసి. అదే ఫస్ట్ టైం నాకు తెలిసి 70mm స్క్రీన్ మీద సాంగ్ చూడటం. అక్క ఏంటక్క సాంగ్ ఇలా ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. గుడ్ గుడ్. సో నిర్మాతగా అంటే ఆర్టిస్ట్గా మీరు ప్రూవ్డ్, దానికి ఇక తిరుగులేదు. నిర్మాతగా కూడా ఈ దర్శ సినిమా ద్వారా మీకు మంచి పుష్టిగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Tadastu, tadastu, tadastu. Yeah, thank you, Andy. Thank you so much. Means a lot. Thank you very much. అవును, అసలు మీరు బాంబే షిఫ్ట్ అవడానికి ఏంటి రీజన్? Why not? అంటే జనరల్గా అంటే అంటే పర్టికులర్ రీజన్ ఉంటుంది కదా. there was no real reason. నాకేమనిపించిందంటే వేర్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్. పాపకి అప్పటికి 8 years వచ్చేసాయి. ఒక కెరియర్ పరంగాను తన ఎడ్యుకేషన్ పరంగాను, బికాజ్ నాకేంటంటే ఎంత గ్రౌండెడ్గా ఎంత హంబుల్గా ఉంటే ఇష్టం నాకు. ఇక్కడ పాపకు కూడా ఏమైపోయిందంటే ఇదంతా మందే కదా, ఇదంతా ఎక్కడో కొంచెం ఆ ఎంటైటిల్మెంట్ అనేది కొంచెం కనిపిస్తూ ఉన్నింది. అది మనం తీలేము తర్వాత. ఇప్పుడు బాంబేలో మీ చేయి పట్టుకొని రోడ్డు క్రాస్ చేపిస్తుంది. అది కావాలి నాకు. యూనో తన్ని ఒక ఓవరాల్ హ్యూమన్ బీయింగ్గా తీర్చిదిద్దాలి. కానీ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చావు, ఇది ఉంది ఇది ఉంది అదన్నీ ఎక్కడికి పోవు, లైఫ్ అంతా ఉంటుంది. బట్ నేను తనకి యాజ్ అ మదర్ హౌ ఆమ్ ఐ క్రియేటింగ్ దట్ ఎన్వైరన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. బాంబేకి వెళ్ళిన తర్వాత వాట్ అ షిఫ్ట్ ఇన్ హర్ ఆల్సో, యూనో. సో ఇట్స్ అ వెరీ ఫాస్ట్ పేస్డ్, గోల్ ఓరియంటెడ్, విజన్ ఓరియంటెడ్. ఇక్కడ మనం మీరు ఎంత కాదనుకున్నా కొంచెం అలా నవాబ్ లైఫ్ స్టైల్ ఇక్కడ. యూనో కొంచెం ఏముందిలే అన్న ఒక 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 మీకే నేనేం చెప్తాను, అది ఆ ఫీలింగ్ తెలుసు కదా మీకు. ఇక్కడ అక్కడ అలా కాదు, నిమిషం ఎవ్రీ మినిట్ కౌంట్స్ అనమాట. సో ఐ థాట్ దట్స్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ అస్ టు తన నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ తన్ని రేజ్ చేయడానికి. అండ్ ఐ ఫీల్ లైక్ మీరు ఎన్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే అంతగా మీరు ఒక హ్యూమన్ బీయింగ్గా ఇవాల్వ్ అవ్వగలుగుతారు అని. బికాజ్ ఒకే ప్రాంతంలో ఒకే దగ్గర మీరు పుట్టింది ఒకే దగ్గర, తినింది ఒకే దగ్గర, చదువుకుంది ఒకే దగ్గర, ఉద్యోగం అక్కడే అంటే మీ బ్రెయిన్ నిజంగా పెరగదండి. ఇది సైకాలజీలో చెప్పింది. సో ఎన్ని కొత్త ప్రదేశాలకు వెళ్తే అంత బ్రెయిన్ సెల్స్ మళ్ళీ న్యూరాన్స్ మీకు లైట్ అప్ అవుతాయంట. సో ఐ వాంట్ దాట్ వన్ లైఫ్. ఎన్ని దగ్గరలో అయితే అన్ని దగ్గర మార్పు కూడా ఆల్రెడీ కనపడుతుంది అన్నారు కదా పాపలో. అవునండి. ఇప్పుడు ఫ్లైట్లో ఉంది తను నానీని తీసుకొస్తుంది. అమ్మ ఐఎమ్ గుడ్, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ డూయింగ్ దిస్, ఐఎమ్ డూయింగ్ దాట్. సో ఐ సీ ద ఇండిపెండెన్స్ ఇన్ హర్ వెరీ క్లియర్లీ. ఇక్కడైతే తన క్లాస్కి వెళ్ళినప్పుడు తన క్లాస్లో 18 మంది ఉంటే మేబీ 4-5 mothers are working mothers. అదే బాంబేలో all 18 are working mothers. You know, so the women are also, వాళ్ళు వచ్చి పిల్లల్ని దింపుతారు, వర్క్కి వెళ్తారు, మళ్ళీ వస్తారు. సో దెర్ ఇస్ వన్ లైఫ్ బియాండ్, లైక్ ఇంతే కాకుండా అయ్యో వర్కింగ్ ఉమెన్ కాకుండా ఇట్స్ ద వే ఆఫ్ లైఫ్ అంతే. ఇట్స్ వెరీ నార్మల్ దేర్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇందాక చెప్పినట్టు మీ సినిమా మంచిగా ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళి మీకు మంచి డబ్బులు తేవాలి, మీరు మరిన్ని సినిమాలు తీయాలి మహేష్ కోరుకున్నట్టు. మీ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, దర్శ సినిమాకి సంబంధించి అలాగే కెరీర్కి సంబంధించి మంచు లక్ష్మి గారు మనతో షేర్ చేసుకున్న విషయాలు. సో మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.